హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతికి రిబ్బన్ పకోడీని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఛానల్‌ని గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు బియ్యపు పిండిని తీసుకోవాలి. అది ఏ బియ్యపు పిండైనా సరిపోతుందండి. మనం షాప్‌లో కొనుక్కుందైనా పర్లేదు, ఇంట్లో పట్టించుకుందైనా పర్లేదు. ఒక కప్పుకి ముప్పావు కప్పు శనగపిండిని కలుపుకోవాలి. అందులో ఉప్పు, వాము, నువ్వులు, కారం ఇవన్నీ వేసి వేడి నూనె గాని, వెన్నపూస గాని యేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి నూనె యేసి బాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు హాట్ వాటర్‌ని వేసి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. అది గట్టిగా ఉండకూడదు. మరీ అని పల్చగా కూడా ఉండకూడదండి. మనం చక్రాల గిద్దలో వేస్తే ఈజీగా దిగేలాగా ఉండాలి. వాటర్ ఎక్కువైతే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అట్లా కాకుండా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళని వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు చూపిస్తున్న ప్లేట్ ఉంది కదండీ! అలాంటిది చక్రాల గిద్దలో వేసుకొని, పిండిని తీసుకొని దాంట్లో పెట్టి వేడి వేడి నూనెలో ఒత్తుకోవాలండి. ఈ వీడియోలో నాకు కొంచెం క్రాక్స్ వచ్చినట్టు పడుతుంది. ఫస్ట్ ఒక రౌండ్ నీట్‌గా వచ్చినా కూడా. అదెందుకంటే ఆ ప్లేట్‌కి ఉన్న హోల్ చాలా చిన్నగా ఉంది. అందువల్ల వాము లేకపోతే నువ్వులు అవి స్ట్రక్ అయిపోవడం వల్ల అట్లా వస్తుంది. హోల్ కొంచెం పెద్దగా ఉండేది తీసుకోండి. అప్పుడు నీట్‌గా షేపొస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అలా కాదు ప్లేట్ హోల్ అంతే ఉంది అనుకుంటే వాముని, నువ్వుల్ని కొంచెం లైట్‌గా పౌడర్ చేసి యేసుకుంటే ఇంకా బావుంటుంది. అప్పుడు కరెక్ట్ షేప్ కూడా వస్తుంది. దీని నుంచి నేను నేర్చుకున్నదండి అది. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవడమే. అంతేనండి. రిబ్బన్ పకోడీ చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే మీకు కూడా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. సింపుల్ ఈజీగా చేసుకునే రెసిపీస్ అన్నీ ఈ ఛానెల్‌లో ఉంటాయి. ఒకసారి ఛానెల్‌ని చెక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.